సంగారెడ్డిలో శ్రీ సీతారామ శివాంజనేయ క్షేత్రంలో శ్రీ వైష్ణవీదేవి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంగారెడ్డి పట్టణం 32వ వార్డులోని శ్రీ సీతారామ శివాంజనేయ క్షేత్రంలో బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి వైదిక నిర్వహణలో శ్రీమతి శ్రీ లత అనంతయ్య దంపతుల సహకారంతో శ్రీ వైష్ణవీదేవి సహిత నవగ్రహ దివ్య ప్రతిష్టా మహోత్సవం ప్రత్యేక పూజలతో ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కౌన్సిలర్ నాయకోటి రామప్ప మరియు భక్తులు, మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
డోరేషన్ అట్ట సరస్వతి చెప్పడానికి మాటలు లేని రకంగా మన ఆలయము అందరి సహకారంతో అభివృద్ధి చెందుతుంది. ధ్వజస్తంభము ప్రతిష్ట రోజు ప్రతిష్ట చేద్దామనుకున్నప్పుడు అసలు మనకు సాధ్యమవుతుందా అనిపించింది. కానీ ఆ సాధ్యం అనే పేరే మర్చిపోయినాం. ఇప్పుడు అమ్మవారికి స్పెషల్గా వేరే అన్ని స్వామి చెప్పిండు అన్నీ చెప్తాడు. అమ్మవారు ఇక్కడ రావడానికి అది అమ్మవారి సంకల్పమే అయిపోయింది. అనుకొని కొన్ని మనం రామాలయం నిర్మించుకున్న నాడే చాలా మంది ఒక అమ్మవారు ఉంటే బాగుండే, సంతోషి మాత నా సరస్వతి టెంపుల్ అది అని అక్క జిల్లాలో చాలా మంది అడిగారు మనకు. కానీ పక్కనే పోతమ్మ అమ్మవారు ఉన్నది, సంగారెడ్డి అన్నీ వద్దనుకున్నాం. అనుకోని పరిస్థితుల్లో దగ్గర కట్టాలన్న ఆలోచనతోటి శురు చేయబోతే కొన్ని శక్తులు అడ్డపక్షి ఏదో ఇదైతే మేము అనుకున్నాం, ఇదంతా మనుషులు చేస్తున్న శక్తి అనుకున్నాం. స్వామి దగ్గరికి పోయి అమ్మవారిని పెట్టాలి స్వామి, ఇట్లా ఒక దగ్గర ఇట్లా అయింది. సరే మంచిదని స్వామి చెప్పేదాకా మాకు అమ్మవారి పేరుతోటి కూడా మేము వచ్చాను. మా ఈ ప్రాంతంలో ఈ మన రాష్ట్రంలో ఎక్కడ లేదు, వైష్ణవి మాతను పెట్టుకుందామనే మాట స్వామి నోటకెళ్ళి వచ్చింది. రాగానే సరే మంచిది స్వామి అన్నాం. అని ప్రతిష్ట కోసం ముందున్న అమ్మవారిని కదిలించడం, ఆయన చేతితోటే కదిలించండు. కదిలి അങ്ങനെ శక్తులు అన్నడం వస్తే నేను వదిలేసిన మనమైతే మనస్ఫూర్తిగా స్వామి చెప్పిండు తెలుసు. ఇక వదిలేస్తే ఆయనకు మనసుకు పట్టలే, నన్ను ఉట్టిగా ఏం చేసినావు, నన్ను ముట్టిపించినావు, మనం ఆలయం కట్టాల్సిందే, మొత్తం నేనే కడతా, మొత్తం నేనే చేస్తా అని చెప్పి అనంతయ్య గారు దంపతులు ముందుకు వచ్చారు. వారికి నేను నా తరం నుంచి ధన్యవాదాలు చెప్తున్నా. అమ్మవారు వారికి వాళ్ళ కుటుంబంకు మంచిగా చూడాలి. అన్ని రకాల ఈ ఆలయానికి సంబంధించి వాళ్ళే పెట్టుకున్నారు. ఇక అమ్మవారు ఏంటంటే ఈడ ఎట్లొస్తుంది ఏమొస్తుంది స్వామికి అడిగితే నైరుతి మూలలో పెట్టాలంటే ఎట్లుంటుందో, ఇక్కడ పెట్టాలంటే మొత్తం ముఖ్యపోతే ఏముంటుంది, నువ్వు స్థపతిని అయితే తీసుకుపోయి చూపి నేను వచ్చి చూస్తా. మరి ఇది ఆఫీస్ కోసం వదిలే మీ రాష్ట్రం మొత్తం ఏదైనా ఆఫీస్ రూమ్ లాగా ఇది స్వాముల వస్త్రాలు అవి పెట్టేది. అందుకని ఆ స్థలంలో ఏమన్నా వస్తుందేమో చూద్దామని చెప్పి
మన ఆలయ స్థపతి సందిల్ గారిని స్వామి పంపిస్తే అమ్మవారు గీత గీసి పెట్టినట్టు 100% కరెక్ట్గా ఇంట్లో కుదురుతున్నది. ఆ రోజు అనుకున్నాం మనుషుల వల్ల కాలేదు ఇది, అమ్మవారి ఇక్కడ వస్తామని అన్ని జాగ్రత్తలకి తప్పించుకుంటూ తీసుకొస్తుంది. ఈ అమ్మవారికి మాత్రమే ఇష్టం ఉన్నది. అసలు ఈ స్లాబ్ వేసేటప్పుడు అనుకోలేదు. ఆలయం పద్మముల ఆశీర్వాదంతో ఎక్కడో నిర్మించాలనుకున్న గుడి అక్కడ రామప్ప గారు చెప్పినట్టు ఇక అక్కడ అమ్మవారు అక్కడ ఉండడానికి ఇష్టం లేక ఇక్కడ రోజు పూజలు అనుకునే సిద్ధపడి నా చేతులతో సిద్ధాంతి గారి ఆశీర్వాదంతో మాకు ఈ అవకాశం వచ్చినందుకు సిద్ధాంతి గారికి పాదపద్మములకు నమస్కారం. ఇక ముందు కూడా సిద్ధాంతి గారు చెప్పినట్టు ప్రతి పౌర్ణమికి చంద్రం పెడుతున్నాం స్వామి. అదేవిధంగా అమ్మవారికి కూడా మీ ఆదేశానుసారం మీ నమస్కారం చేస్తూ ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తాం.